పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ నిరుద్యోగ ర్యాలీపై హైకోర్టు స్పందించింది. ర్యాలీకి అనుమతి కోరినా ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు స్పందించలేదని కోర్టు ప్రశ్నించింది. సాయంత్రం 4 గంటల్లోగా ర్యాలీకి అనుమతిస్తారో లేదో చెప్పాలని హైదరాబాద్ సిపిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, కొద్దిసేపటి క్రితమే హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే నిరుద్యోగ ర్యాలీకి సంబంధించి పోలీసులు అనుమతి తీసుకున్నారంటూ మొదట న్యాయస్థానం ప్రశ్నించింది. దానికి గాను 20 రోజుల క్రితమే చిత్తరపల్లి పోలీసులకు మేము ఇవ్వడం జరిగింది, అనుమతి ఇవ్వాలి, అండర్టేకింగ్ కూడా ఇచ్చాము. ఎందుకంటే ర్యాలీ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం, దానికి మొత్తం బాధ్యత కూడా మేమే భరిస్తామంటూ అండర్టేకింగ్ ఇచ్చినప్పటికీ పోలీసులు ఎలాంటి విషయం కూడా వెల్లడించలేదు. అంటే అనుమతి ఇస్తారా, అనుమతి ఇవ్వరా, ఈ రెండింటిలో ఏది కూడా చెప్పలేదు అంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే 4 గంటల లోపు దీనిపైన హైదరాబాద్ కమిషనర్ స్పష్టత ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఎందుకంటే 20 రోజుల నుంచి పెండింగ్ లో ఉండగా కనీసము అయితే అనుమతి ఇచ్చే విషయం కానీ ఇవ్వని విషయం కానీ ఏది కూడా తేల్చినంత 4 గంటల లోపు చెప్పాలి. మీరు ఆలోపు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నట్టు ఈ విచారణ 4 గంటలకు వాయిదా వేసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ ఈ అనుమతి ఇస్తారా లేదన్న దానిపైన ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి ఇవ్వని పక్షంలో దానికి కారణాలు చూస్తూ 4 గంటలకు న్యాయస్థానంలో వివరాలు కూడా మొత్తం అఫిడవిట్ రూపంలో వెల్లడించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సందీప్.